హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ సిద్ధార్థుల కాఫీ షాప్లో డ్రగ్స్ దాచిన వ్యక్తి బయటకు వస్తూ ఉండడం చూసిన కుమార్, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అతను కాఫీ కోసం వచ్చాను సార్ అంటాడు. కుమార్, ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, కస్టమర్స్ కలవలేదు, వెళ్ళు గెట్అవుట్ అంటాడు. అతను వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ప్రేరణ సిద్ధార్థ్ లోపలికి వస్తూ ఆ వ్యక్తిని చూసి, ఎవరు నువ్వు అని అడుగుతారు. అతను తడబడుతూ వాటర్ క్యాన్స్ తెచ్చాను అంటాడు. ప్రేరణ అతన్ని వెళ్ళమంటుంది. సిద్ధార్థ్, నిన్ననే అన్ని వాటర్ క్యాన్స్ వేయించాం కదా, అప్పుడే అయిపోయాయా అని అడుగుతాడు. ప్రేరణ, అయిపోతేనే కదా కుమార్ ఆర్డర్ చేస్తుంటాడు అంటుంది. ప్రేరణ సిద్ధార్థ్ లోపలికి వస్తారు. సిద్ధార్థ్ కుమార్ని చూసి డెకరేషన్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు. కుమార్, ఒకడిని ఎలా చేస్తాన్రా అంటాడు. ప్రేరణ, వర్కర్స్ రాలేదా అని అంటూ ఉంటే కుమార్, మీరే ఇప్పటి వరకు రాలేదు, వర్కర్స్ ఎలా వస్తారు అని అడుగుతాడు. ప్రేరణ, బర్త్డే వాళ్ళు వచ్చే టైం అవుతుంది అంటుంది. కుమార్, టైం లేదని టెన్షన్ పడితే అవదు, తలా ఒక చేస్తే అవుతుంది అంటాడు. సిద్ధార్థ్, పదరా బాబు పద, నువ్వు నేనసా అంటాడు. సిద్ధార్థ్, ప్రేరణ, కుమార్ లోపలికి వెళ్తారు. ఇక గణేష్ యూనిఫామ్లో ఉంటాడు. కారులో కింద కూర్చుని స్నాక్స్ తింటూ చాయ్ పాట పాడుకుంటూ పొలమారడంతో సుధాకర్ని పిలిచి వాటర్ త్వరగా తెమ్మంటాడు. సుధాకర్ గణేష్కి వాటర్ బాటిల్ ఇచ్చి అసలు ఏం చేయబోతున్నాడో ఎలాగైనా తెలుసుకుని ప్రేరణకి చెప్పాలి, లేదంటే చాలా ఘోరం జరిగిపోతుంది అనుకుంటూ ఉంటాడు. ఇంతలో గణేష్కి ఫోన్ రింగ్ అవుతుంది. సుధాకర్ గణేష్ ఫోన్ వైపు చూడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. గణేష్ చూడడంతో, మాట్లాడుకోండి సార్ అంటాడు. గణేష్, నా ఒళ్ళో కూర్చో, మాట్లాడతాను రా అని పిలుస్తాడు. సుధాకర్ సారీ సార్ అని చెప్పి పక్కకు వెళ్తాడు. గణేష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. డ్రగ్స్ దాచిన వ్యక్తి, సార్ నేను సీనుని మీరు చెప్పినట్టే కేఫ్లో ప్యాకెట్స్ పెట్టేశాను అంటాడు. గణేష్, ఎవరికి అనుమానం రాలేదు కదా అని అడుగుతాడు. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటాను అని చెప్పి సుధాకర్ టెన్షన్ పడుతూ ఉండడం చూసి సుధాకర్ దగ్గరకు వెళ్ళి, ఏంటి సుధా, ఏమైంది చెప్పు అని అడుగుతూ ఉంటాడు. సుధాకర్, ఏమైంది అంటారేంటి సార్, టెన్షన్తో నా నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి అంటాడు. గణేష్, టెన్షన్ దేనికి అని అడుగుతాడు. సుధాకర్, మీరు ఏదైనా చేసే ముందు ఇప్పటి వరకు నాకు చెప్పకుండా ఏదైనా చేశారా? కానీ ఇప్పుడు మాత్రం అన్నీ దాచిపెడుతున్నారు మీరు నమ్మిన బంటు అన్న సంగతి మర్చిపోతున్నారు అని సుధాకర్ అంటూ ఉంటే గణేష్, దేని గురించి మాట్లాడుతున్నావు సుధా అంటాడు. సుధాకర్, ఆ ప్రేరణ వాళ్ళ కేఫ్ క్లోజ్ చేస్తా అన్నారు కదా, ఎలా చేస్తారో చెప్పమని అడుగుతాడు. గణేష్, అది తెలుసుకోవడం అంత అవసరమా అని అడుగుతాడు. సుధాకర్, తెలుసుకోకపోతే నాకు నిద్ర పట్టదు సార్, నిద్ర పట్టకపోతే బీపీలు షుగర్లు అన్నీ తన్నుకొచ్చేస్తాయి, నా వల్ల కాదు సార్, చెప్పండి అంటాడు. గణేష్, కావాలంటే వాడికి టాబ్లెట్లు కొనిస్తాలే అంటాడు. సుధాకర్, మీరు ఏం చేయబోతున్నారో తెలుసుకోకపోతే ఆ యాంగ్జైటీతో నేను చచ్చిపోయేలా ఉన్నాను సార్, చెప్పండి సార్, నాకు తోచిన హెల్ప్ చేస్తాను అంటాడు. గణేష్, తినే ముందు రుచెందుకు సుధా, నువ్వే చూస్తావుగా, ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం, అప్పటి వరకు నీ బీపీ షుగర్లు ఇంకా ఏమున్నా సరే కొంచెం కంట్రోల్లో పెట్టుకో, పద బయలుదేరుతాం అని చెప్పి కార్ స్టార్ట్ చేయబోతూ ఉంటాడు. సుధాకర్ సార్ అంటూ అరిచి అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి అని చెప్పి, బీపీతో పాటు షుగర్ కూడా వచ్చింది, ఆపుకోలేకపోతున్నాను సార్ ప్లీజ్ అంటాడు. గణేష్, కాసేపు ఆగితే కేఫ్ క్లోజ్ అయిపోతుంది సుధా, అక్కడ అంతా ఖాళీయే, నువ్వు బాత్రూంలో పోసుకోవచ్చు, పడుకోవచ్చు, ఇక ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి పదా టైం అవుతుంది అంటాడు. సుధాకర్ ప్రేరణకు ఎలా చెప్పాలి అనుకుంటూ కారులో కూర్చుంటాడు. ఇక కాఫీ షాప్ దగ్గర ప్రేరణ, సిద్ధార్థ్, కుమార్ బర్త్డే డెకరేషన్ చేస్తూ ఉంటారు. కుమార్ బెలూన్స్ అరేంజ్ చేసి, మనం పూసుకుంటే కానీ పనవలేదు అంటాడు. ప్రేరణ, ఇది మన కేఫ్కి వచ్చిన ఫస్ట్ బుకింగ్, బాగా చేస్తే ఇంకా బుకింగ్స్ వస్తాయి అంటుంది. కుమార్, బర్త్డే పార్టీ వాళ్ళెక్కడ ఇంకా రాలేదు అని అడుగుతాడు. ప్రేరణ సిద్ధార్థ్ను గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాగానే రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకురమ్మంటుంది. సిద్ధార్థ్, వాళ్ళెవరో నాకు తెలీదు అంటాడు. ప్రేరణ, వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా, వెళ్ళు అంటుంది. సిద్ధార్థ్, అయినా వాళ్ళు పెళ్ళికొస్తున్నారా ఏంటి, పన్నీరు చల్లి లోపలికి తీసుకురావడానికి అంటాడు. ప్రేరణ, వాళ్ళు మన కేఫ్ని బుక్ చేసుకున్న కస్టమర్సే మన దేవుళ్ళు, నువ్వు కేఫ్ ఓనర్వి, నువ్వు వెళ్ళి రిసీవ్ చేసుకుంటే మర్యాదగా ఉంటుంది,
వాళ్ళు మనకి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా అంటుంది ప్రేరణ. సిద్ధార్థ్ ఇదొకటి ఉంది కదా అనుకుంటూ సరే నేను వెళ్తాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ప్రేరణ కుమార్తో ఇంకా బెలూన్స్ దగ్గరే ఉన్నావా, మిగతా పనులు చూడు అంటుంది. సిద్ధార్థ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే విజయానంద్ కారు ఆగుతుంది. కారులోంచి దిగిన విజయానంద్ని చూసి షాక్ అవుతాడు సిద్ధార్థ్. మంజు సాహితీ కూడా విజయానంద్తో పాటు లోపలికి వస్తూ ఉంటారు. సాహితీ సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి అన్నయ్య అంటూ సిద్ధార్థ్ని హక్ చేసుకుంటుంది. సిద్ధార్థ్ విజయానంద్ మంజు వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చిన ప్రేరణ వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం అని అంటూ ఉంటే విజయానంద్ థ్యాంక్ యూ అమ్మా అంటాడు. సిద్ధార్థ్ ప్రేరణ వైపు చూస్తాడు. సాహితీ ఏంటన్నయ్య సర్ప్రైజ్ అయ్యావు కదా అని అడుగుతుంది. నువ్వేనా సర్ప్రైజ్ ఇచ్చేది, నేను కూడా ఇవ్వగలను అంటుంది. నిన్న రాత్రి నువ్వు అనుకున్నట్టుగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాను కదా, అందుకే పట్టుపట్టి నీ కెఫేలో నీ చేతుల మీదుగా కేక్ కట్ చేయాలని ప్లాన్ చేశాను. ఈ విషయం నీకు చెప్పొద్దని నీ పార్ట్నర్కి ఆర్డర్ వేశాను. ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని అడుగుతుంది. సిద్ధార్థ్ నిజంగానే సర్ప్రైజ్ అయ్యానమ్మా అంటాడు. కానీ దీనంతటికి అని అంటూ ఉంటే విజయానంద్ ఒప్పుకోక తప్పదు కదా సిద్ధు అంటాడు. మా మీద నీకున్న కోపం నేను మాకు దూరంగా ఉంచినా నీ మీద మాకున్న ప్రేమ దగ్గర చేస్తుంది కదా, అందుకే సాహితీ అడిగిందని కాదు, నీ బాధను పోగొట్టడానికి సిటీలో ఎన్ని 5 స్టార్ హోటల్స్ ఉన్నా నీ చెల్లెలి బర్త్డే ఇక్కడ ప్లాన్ చేశామంటాడు. సాహితీ విజయానంద్తో డాడీ ప్లీజ్ ఇక ఆపుతావా అంటుంది. విజయానంద్ నేను ఏమన్నానమ్మా అంటాడు. సాహితీ ఇక ఏమీ అనొద్దని చెప్తున్నాను. ఈరోజు నా బర్త్డే డాడీ, బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యే వరకు నువ్వేం మాట్లాడొద్దు అని చెప్పి పదన్నయ్య అంటూ సిద్ధార్థ్ ప్రేరణ కుమార్తో కలిసి లోపలికి వస్తుంది సాహితీ. విజయానంద్ మంజు కూడా లోపలికి వస్తూ ఉంటారు. విజయానంద్ ప్రేరణ స్టడీ కేఫ్ బోర్డు చూసి మంజుతో బాగుంది కదా అంటాడు. ఇక గణేష్ సుధాకర్ కారులో వస్తూ ఉంటారు. విజయానంద్ గణేష్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు గణ, నేను వచ్చేసాను అంటాడు. గణేష్ ఆన్ ద వే సార్ అంటాడు. మీరేం టెన్షన్ పడకండి అంటూ ఉంటే విజయానంద్ అనుకున్నది అనుకున్నట్టు జరగాలి గణ అంటాడు. గణేష్ నేనున్నాను కదా, నేను చూసుకుంటాను సార్ అంటాడు. విజయానంద్ వెరీ గుడ్ అంటూ త్వరగా వచ్చేసేయి, కాఫీ తాగుదాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. గణేష్ టెన్షన్ పడుతూ ఉన్న సుధాకర్ని చూస్తాడు. ఏంటి సుధా ఇంకా టెన్షన్ తగ్గినట్లేదు అని అడుగుతాడు. సుధాకర్ ఎలా తగ్గుతుంది సార్, మరీ అంత సస్పెన్స్లో పెట్టారు మీరు అంటాడు. గణేష్ ప్రతిదానికి ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చేసింది సుధా అంటాడు. ఇక మిగిలింది ఆ కేఫ్ క్లోజ్ చేయించడమే అని అంటూ ఉంటే సుధాకర్ భగవంతుడా వీడేమో కేఫ్ క్లోజ్ చేయిస్తా అంటున్నాడు, ప్లాన్ ఏంటో చెప్పట్లేదు, ఇప్పుడేం చేయాలి అనుకుని తన ఫోన్ నుంచి ప్రేరణకు ఫోన్ చేస్తాడు. ప్రేరణ ఫోన్ తీయట్లేదేంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు సుధాకర్. ఇక సిద్ధార్థ్ సాహితీని కేక్ కటింగ్ దగ్గరకు తీసుకొస్తాడు. డెకరేషన్ ఎలా ఉంది అని అడుగుతాడు. సాహితీ సూపర్ అన్నయ్య అంటుంది. నీ డెకరేషన్ బాగుంది, నువ్వు తెచ్చిన కేక్ బాగుంది అంటుంది. సిద్ధార్థ్ కేక్ నా సెలెక్షన్, కానీ డెకరేషన్ అంతా ప్రేరణ టేస్ట్ అంటాడు. సాహితీ మీ ఇద్దరికీ కలిపి పెద్ద థ్యాంక్స్ అన్నయ్య అంటుంది. విజయానంద్ మంజు కూడా అక్కడికి వస్తారు. విజయానంద్ డెకరేషన్ చూస్తూ వావ్ ఫెంటాస్టిక్ అంటాడు. కుమార్ ఏంటి అంకుల్ ఇప్పటిదాకా బయట ఏం చేస్తున్నారు అని విజయానంద్ని అడుగుతాడు. విజయానంద్ మీ ఫ్రెండ్ ఎంతో శ్రమించి మెదడును మదించి ఈ కెఫే పెట్టాడు కదా, కళ్ళారా చూసి మనసారా ఆశీర్వదిస్తున్నాను అంటాడు. కుమార్ ఇంతకీ మా వాడి ఐడియా ఎలా ఉంది అంకుల్ అని అడుగుతాడు. విజయానంద్ బాగుందిరా అంటాడు. సిద్ధార్థ్తో ఏం సిద్ధు మీ ఇద్దరు పార్ట్నర్స్ కదా, మరి కేఫ్కి ఆ అమ్మాయి పేరు మాత్రమే పెట్టావేమిటి అని అడుగుతాడు. సిద్ధార్థ్ సీరియస్గా చూడడంతో ఇద్దరి పేరు వచ్చేలా పెట్టలేకపోయావా అంటాడు. సిద్ధార్థ్ అంత అవసరం అనిపించలేదు అంటాడు. విజయానంద్ ఆ అమ్మాయి ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసిందా అంటూ జస్ట్ ఊరికే తెలుసుకుందామని అంటాడు. సిద్ధార్థ్ ఇద్దరు కలిసి చేసే వ్యాపారంలో ఒక వ్యక్తి పేరు బోర్డు మీదకి ఎక్కింది అంటే ఆ మనిషిలో డబ్బు కన్నా విలువైంది తెలివైంది ఏదో క్వాలిటీ ఉందని అర్థం అంటాడు. విజయానంద్ అబ్బో అంటూ అవునా అంటాడు. సిద్ధార్థ్ ప్రతి విషయాన్ని నేను నీలా డబ్బుతో చూడలేను, అందుకే కొన్ని చోట్ల ఇమడలేను అంటాడు. విజయానంద్ సిద్ధు నా ఉద్దేశం అది కాదు అంటూ ఉంటే సాహితీ డాడీ మళ్ళీ మొదలు పెట్టారా అని అడుగుతుంది. మీకు ఇందాకే చెప్పాను కదా, నా బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యేంత వరకు ఏమీ మాట్లాడొద్దని చెప్పాను కదా,
నన్ను హ్యాపీగా బర్త్డే చేసుకొని ఇస్తారా లేదా అని కోపడుతుంది. విజయానంద్, భలే దానివమ్మా, ఇంత దాకా వచ్చిందే నీకోసం, మీ అన్నయ్య కోసం. మీ సంతోషం కన్నా మాకు కావాల్సింది ఏముందమ్మా అంటాడు. సరే ముందు కేక్ కట్ చెయ్యి అంటాడు. సిద్ధార్థ్ సాహితీతో కేక్ కట్ చేస్తూ ఉంటాడు. గణేష్ కారులో కేక్ దగ్గరకు వస్తాడు. విజయానంద్ టైం చూసుకుంటూ గణేష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. గణేష్ సుధాకర్తో టైం వచ్చింది సుధా, రా అని చెప్పి లోపలికి తీసుకొస్తాడు. ఇక కేక్ కటింగ్ దగ్గర అందరూ హ్యాపీ బర్త్డే సాహితీ అంటూ సాంగ్ పాడుతూ ఉంటారు. గణేష్ బోర్డు వైపు చూసి ప్రేరణ స్టడీ కేఫ్ అంటూ సుధాకర్తో ఎలా ఉంది పేరు సుధా అని అడుగుతాడు. సుధాకర్ అదిరిపోయింది సార్, సూపర్ అంటాడు. గణేష్ అంత బాగుందా అని సీరియస్గా అడగడంతో సుధాకర్ చీచి చండాలంగా ఉంది సార్ అంటాడు. అదొక పేరా, అదొక బోర్డా, చా వరస్ట్ అంతే అంటాడు. గణేష్ పెద్దగా నవ్వుతూ లోపలికి వస్తాడు. సాహితీ కేక్ కట్ చేసి కేక్ని విజయానంద్ దగ్గరకు మంజు దగ్గరకు తీసుకెళ్ళి ఆ కేక్ని విజయానంద్కి మంజుకి తినిపించబోతూ సిద్ధార్థ్ దగ్గరకు వస్తుంది. సిద్ధార్థ్కి ఆ కేక్ తినిపిస్తుంది. సిద్ధార్థ్ సాహితీకి కేక్ తినిపించి హ్యాపీ బర్త్డే సాహితీ అంటాడు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన గణేష్ సాహితీ సిద్ధార్థ్కి కేక్ తినిపించడం చూసి షాక్ అవుతాడు. సాహితీ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అనడం విని అన్నయ్య అనుకుంటూ సాహితీ సిద్ధుగాడి చెల్లెలా అనుకుంటాడు. సాహితీతో పాటు అందరూ గణేష్ని చూసి షాక్ అవుతారు. విజయానంద్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. విజయానంద్ గణేష్తో ఏంటి సిఐ గారు ఇలా వచ్చారు, మీ స్టాఫ్తో కలిసి కాఫీ తాగడానికి వచ్చారా అని అడుగుతాడు. గణేష్ కాఫీ ఎక్కడైనా దొరుకుతుంది సార్ అంటాడు. మీరేంటి ఇక్కడ, ఈ హడావిడేంటి అని అడుగుతాడు. విజయానంద్ కనిపిస్తుంది కదయ్యా, మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అంటాడు. గణేష్ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ సార్ అంటాడు. మీరేమో ఫ్యామిలీతో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ పెట్టుకున్నారు, మాకేమో ఈ ప్రేరణ స్టడీ కేఫ్లో మాదక ద్రవ్యాలు మత్తుమందులు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటాడు. సిద్ధార్థ్ ఏం మాట్లాడుతున్నారు, ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నారా అని అడుగుతాడు. గణేష్ ఇక్కడి నుంచే సప్లై చేస్తున్నారని ఇంకా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటాడు. ప్రేరణ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మా కేఫ్ రెప్యుటేషన్ దెబ్బతీయడానికి మరో కొత్త ప్లాన్తో వచ్చామన్నమాట అంటుంది. గణేష్ సుధాకర్తో ఏంటి సుధా, నేనేం చెప్తున్నాను వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నువ్వైనా వాళ్ళకి చెప్పు అంటాడు. సిద్ధార్థ్ ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని మీరు తెలుసుకుంటే చాలు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలు అంటాడు. గణేష్ విజయానంద్తో ఏంటి సార్ ఇది, మీరు పెద్దవాళ్ళు ఇక్కడే ఉన్నారు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగా రైటా అని చెక్ చేస్తేనే కదా మాకు తెలిసేది, మా డ్యూటీ కూడా మేము చేయాలి కదా సార్ అంటాడు. మంజు గణేష్తో సిఏ గారు మీ డ్యూటీ మీరు చేయాలి, ఇదెవరో కావాలని చేసిన కుట్రలా అనిపిస్తుంది, ఇక్కడ అలాంటి తప్పు జరిగే అవకాశమే లేదు, అర్థం చేసుకోండి అంటుంది. గణేష్ నిజమే మేడం, కానీ మా డ్యూటీ కూడా మేము చేయాలి కదా అంటాడు. కానిస్టేబుల్స్తో ఏంటయ్యా నిలబడ్డారు, వెళ్ళి కేఫ్ అంతా వెతకండి అంటాడు. సిద్ధార్థ్ ఆగండి అంటాడు. మీరు చేస్తున్నది డ్యూటీ కాదు, మా పైన దాడి, అనవసరంగా ఇబ్బంది పెట్టాలని ట్రై చేయొద్దు అంటాడు. గణేష్ అంటే మీరు నిజాయితీ పరులు అంటారు, మీరు అసలు తప్పు చేయలేదు అంటారు, మరి అలాంటప్పుడు నేను చెక్ చేస్తే నీకు ప్రాబ్లం ఏంటి అంటూ విజయానంద్ని చెప్పమని అడుగుతాడు. విజయానంద్ తప్పు చేయనప్పుడు పోలీసులకు కోఆపరేట్ చేయడమే బెటర్ సిద్ధు అంటాడు. ప్రేరణ మాకేం అబ్జెక్షన్ లేదు, చెక్ చేసుకోండి అంటుంది. సిద్ధార్థతో సిద్ధు మనమేం తప్పు చేయలేదు, కేఫ్ అంతా జల్లెడ పట్టినా మనం అడ్డుకోవద్దు అంటుంది. గణేష్ సిద్ధార్థతో చూసావా అమ్మాయి ఎంత నమ్మకంతో ఉందో, ఒక్క ముక్కలో తేల్చేసింది, ఇది పోలీసులకు కోఆపరేట్ చేయడం అంటే అంటూ కానిస్టేబుల్స్ని వెళ్ళి రిలాక్స్డ్గా వెతకండి అంటాడు. కానిస్టేబుల్స్ గణేష్ పంపించిన వ్యక్తి దాచిన డ్రగ్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. సాహితీ సిద్ధార్థని చూసి అన్నయ్య అంటూ కంగారు పడుతూ ఉంటుంది. సిద్ధార్థ్ నాకేం కాదమ్మా అంటాడు. గణేష్ కంగారు పడుతూ ఉన్న సాహితీని చూస్తూ ఉంటాడు. కానిస్టేబుల్స్ ఆ డ్రగ్ ప్యాకెట్స్ తీసుకొచ్చి కాఫీ మిషన్లో దొరికాయి సార్ అంటూ గణేష్కి ఇస్తారు. గణేష్ వాటిని చెక్ చేసి విజయానందతో సార్ ఇవన్నీ మాదక ద్రవ్యాలే అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.